పేదల సేవలో భాగంగా ఈరోజు ఒంగోలు నగరంలోని 39వ డివిజన్ మర్రిచెట్ల కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు 4,000 రూపాయలు అందించిన సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ గౌరవనీయులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, పార్లమెంటు ఉపాధ్యక్షుడు గొల్లపూడి సుబ్బారావు, మండల పార్టీ అధ్యక్షుడు మద్దినేని హరిబాబు, కొంక చిన్నారావు, అరికట్ల సుమతి, 39వ డివిజన్ అధ్యక్షుడు కొళ్ళ మహేష్, మండల ఎస్సీసీఎల్ అధ్యక్షుడు కంకణాల గోపి, డివిజన్ సెక్రటరీ ఎస్కే నన్నేష, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు నందిగం కోటయ్య, మండల ఉపాధ్యక్షుడు మల్లవరపు రామకృష్ణారెడ్డి, పఠాన్ బాబు, మహిళా అధ్యక్షురాలు మాధవ, బోడపాటి చంద్రశేఖర్, నాని, రాంబాబు మరియు కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆశయాలు నిండ నింపుకుండు చంద్రబాబు అడుగులో నాడుగులు వేస్తుండు. సాహో సాహో బిఎన్ విజయ్ కుమార్ అన్న, నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరు రన్న. విజయ్ కుమార్ అన్నను విజయమే భరిస్తుంది నూతలపాడు. ఎవరు పని శబ్దాల ప్రజా జీవితమే గడిపిండు. ప్రజా సేవలోనే మునిగిపోయిండు. దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు. పార్టీలకు అతీతంగా ప్రజల మేలు కోరిండు. వాడవాడ గడప గడప కష్టాలను పంచుకుండు. అందుకే కదిలింది జనం పల్లె పల్లె ప్రపంచనం. ఎట్టె పసుపు చేతనం జయహో అంది జనం. సైకిల్ గుర్తె మోటలు చూపను తెలుగుదేశం జెండెత్తి కదిలొస్తున్నాడు. పాలన మీద విక్రమార్కుడైనాడు. అన్యాయం చేసేటోళ్ళ వెంటబడి తరిమాడు. కంటికి రెప్పోల ప్రజల బాగు చూసుకున్నోడు. అడుగు బలహీన వర్గ దీన బంధువతడు. నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమతడు. నమ్ముకున్న వారికి దైవంలా వరమిస్తడు. సవాల్ చేసి నిలిచినాడు. తమ్మున్నా మనగాడెవడ ముందుకు రమ్మన్నాడు. శాసనసభకు మడిబడిగా అడుగులు వేస్తున్నాడు. నూతలపాడు తెలుగుదేశం జెండెత్తి కదిలొస్తున్నాడు. సాగు నీరిచ్చి బాధలు తిట్టినోడు. బంగారు విద్య వైద్యం అందించినాడు. సంక్షేమం పింఛను ప్రజలకు అందించినాడు. సంతనూతలపాడు జీవకుర్తి ప్రజలకు గాని భరించను అన్నాడు. నాలుగు పాడుకు న్యాయం చేస్తున్నాడు. పాడు మండలం ప్రగతి అద్భుతన్నట్టు టీడీపీ అభ్యర్థిగా పరిలో నిలిచాడు. చిన్న పెద్దల నిండు దీవెననే కోరుతుండు నూతలపాడు. దగ్గర పోతారండి చెల్లి అనుకోని తెలుగుదేశం జెండా
వెళ్తున్నాడు ఊరి ఆశయాలు నిండ నింపుకుంటూ చంద్రబాబు అడుగులో నాడుగులు వేస్తుండు సాహో సాహో బిఎన్ విజయ్ కుమార్ అన్న నీ సైకిల్ స్పీడ్ నెవరు ఆపబోరు రన్న విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది నూతలపాడు ఆహా సంత నూతలపాడు పొత్తు పడుకోతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు ఆదర్శాలను నింపుకుంటూ 2 దశాబ్దాల ప్రజా జీవితమే గడిపిండు అనునిత్యం ప్రజా సేవలోనే మునిగిపోయిండు దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు సంఘ ప్రజల మేలు కోరిండు వాడవాడ గడప గడప కష్టాలను పంచుకుండు అందుకే కదిలింది జనం నమస్కారం. ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి గౌరవ సొంతనూతలపాడు శాసనసభ్యులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఈ వార్డులో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్లో పాల్గొనడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి పేదవాళ్ళ కోసము దాదాపుగా వృద్ధాప్య పెన్షన్లు 4,000, అలాగే వికలాంగుల పెన్షన్లు అన్నీ కూడా ప్రతి నెల 1వ తారీఖున టెన్షన్గా పంచుతున్నాం. ఈ నెల 1వ తారీఖు ముందుగానే అంటే ఒక రోజు ముందుగా 31వ తారీఖునే మరి గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క చేతుల మీదుగా ఈ వార్డులో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి సార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మరి మన ఒంగోలు అర్బన్ వరకు తీసుకుంటే దాదాపుగా 22,000 వరకు పెన్షన్లు మనం ఇస్తున్నాము. సో కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ అట్లాగే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ప్రతి నెల 1వ తారీఖున పేదవారి దగ్గర ఇళ్ళకి వెళ్ళి ప్రతి ఇంటింటికి వెళ్ళి పెన్షన్స్ ఇవ్వటం అనేటువంటిది చాలా ఆనందంగా ఉంది. సో ఈ కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతం చేసినందుకు శాసనసభ్యుల వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఎలక్షన్ ముందు ప్రతి ఒక్కరికి పెన్షన్ జీతాల మాదిరి 31వ తారీఖు లోపల ఇస్తామని మేము ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ ప్రామిస్ చేసింది. అనుకున్న విధంగానే వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు సీఎం కాగానే వెంటనే 4,000 రూపాయలు పెన్షన్ చేశారు. ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఏంటిదంటే ఆంధ్రప్రదేశ్ చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి. అయినా కానీ పెన్షన్ 4,000 రూపాయలు మన భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేదు. అంటే మాకు డబ్బులు ఎక్కువయ్యి 4,000 ఇవ్వటం లేదు. పేద ప్రజల మీద ప్రేమ ఎక్కువయ్యి మేము 4,000 రూపాయలు ఇస్తున్నాం అనేది ప్రతి ఒక్కరు గమనించాలి. దాని తర్వాత జీతాల మాదిరి పోయిన గవర్నమెంట్లో ఎప్పుడు పెన్షన్ వస్తుందో ఎవరికి తెలియదు. జీతాల మాదిరి ఉద్యోగులకు ఒక రోజు అటు ఇటైన జీతాలైనా కానీ పెన్షనర్స్కి 31వ తారీఖున ఇస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. ఇది సంవత్సరంన్నర నుంచి జరుగుతున్న విషయము. ప్రతి మన రాష్ట్రంలో దగ్గర 60 లక్షలు పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. అది కూడా 1వ తారీఖు. ఇది ఎంతో భారమైనా కానీ ప్రజలకు ఉద్దేశించి పేద ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో ఇది ఇస్తున్న సంగతి మనమంతా గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమము రెండు కళ్ళ మాదిరి ముందుకు తీసుకొని వెళ్తామని చెప్పాము. ఈరోజు రాష్ట్రం మొత్తము అటు అభివృద్ధి ఇటు సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్న విషయం మనందరికీ తెలుసు. మన ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ రోడ్ వైడనింగ్, బ్యూటిఫికేషను అన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ ఏంటిదంటే ఒక మంచి పని చేసినప్పుడు ఒకళ్ళు ఇబ్బంది పడవచ్చు, 100 మంది లాభపడతారు. అలాంటివి కొన్ని జరుగుతూ ఉన్నాయి. అయినా కానీ ప్రజల దృష్టికి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇవన్నీ చేస్తున్నాం. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ మన కాన్స్టిట్యున్సీలో కూడా ఈ మధ్యకాలంలో డిఎంఎఫ్ ఫండ్ 5.5 కోట్లతో రోడ్లు వేస్తున్నాం. రాబోయే కాలంలో కూడా ఇంకొక 1.5 2 కోట్లు వేసి ఈ వచ్చే 5 ఏళ్లలో ఇక్కడ అన్ని అభివృద్ధి పనులు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నీటి సమస్య కూడా మా దృష్టిలో ఉంది. అది కూడా టెండర్లు అన్నీ పిలిచి అతి త్వరలోనే ప్రతి ఒక్కరికి అమృత్ స్కీమ్లో దగ్గర సెంట్రల్ గవర్నమెంట్ 400 కోట్లు చిల్లర వస్తూ ఉన్నాయి. మన ఏరియా కూడా వస్తాయి. ప్రతి ఒక్కరికి రోజు నీళ్లు వచ్చే విధంగా ట్యాంకులు, ప్రెషర్ అన్నీ చూసుకొని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. మరీ ముఖ్యంగా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తాం.